అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభల బ్రోచర్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీన స్థానిక ఎస్జీవీఎస్ కళ్యాణ మండపంలో ఈ మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అత్యంత వెనుకబాటుకు గురైన కృష్ణ బలిజలను బీసీ-డి కేటగిరీలో ఉంచడం వల్ల విద్య, ఉద్యోగ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులాన్ని వెంటనే బీసీఏలోకి మార్చాలనే ప్రధాన డిమాండ్తో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు వినతి పత్రాలు అందజేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది కృష్ణ బలిజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు తీర్లక శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహాసభల ద్వారా కులస్తుల ఐక్యతను చాటి చెప్పి ప్రభుత్వానికి తమ సమస్యలను విన్నవించాలన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం రాధాకృష్ణ, పొదిలి లిలిన్, కమ్మిశెట్టి రమణయ్య, అన్నం లిలిన్ బాబు, పళ్ళ వెంకట సుబ్బారావు, పాసం వెంకట శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం, వర్ధిల్లాలి మాగుంట గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం, వర్ధిల్లాలి రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం. చూడండి సార్ ఓకే ఓకే సార్. నా సెక్రటరీ గారు మూర్తి రమేష్. ఓకే సార్. ఓకే సార్. చీరాల ఓకే సార్. టీడీపీ మంచి యాక్టివిటీస్ సార్, టీడీపీ యాక్టివిటీస్. ఓకే సార్. చీరాల జానపేట ఏరియా అధ్యక్షులు సార్, అడ్డంకి మాజీ అధ్యక్షులు. కూర్చోండి, అందరూ టిఫిన్ చేస్తారు, కాఫీ తాగుతారు. సర్లేదు సార్, ఏం లేదు సార్. సార్ చూడండి. ఓకే సార్. వచ్చేసి కలిసి కదా. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ కమిషనర్ పక్కన మేడం గారు ఒక్కరి జరిగింది.
డాడీ అటే ఉన్నాడు. సార్ సార్ మళ్ళా కెమెరా వాళ్ళు ఉంటారండి, వీడియో పెట్టుకుని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణబలి సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణబలి సంఘం, కృష్ణబలి సంఘం, కృష్ణబలి సంఘం ఐక్యత, కృష్ణబలి సంఘ ఐక్యత, కృష్ణబలి సంఘ ఐక్యత. జయప్రదం చేయాలి 14వ రాష్ట్ర మహాసభలో, జయప్రదం చేయాలి 14వ రాష్ట్ర మహాసభలో, జయప్రదం చేయాలి 14వ రాష్ట్ర మహాసభలో, జయప్రదం చేయాలి 14వ రాష్ట్ర మహాసభలో. వర్ధిల్లాలి కృష్ణబలి సంఘీయుల ఐక్యత. వాసు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణబలి సంఘం, వర్ధిల్లాలి కృష్ణబలి సంఘం, వర్ధిల్లాలి కృష్ణబలి. ఈ నెల 12వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణబలి సంఘ 14వ మహాసభ ఒంగోలులో నిర్వహిస్తున్నాం. ఈ ఒంగోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణబలి సంఘీయులందరూ కూడా సుమారుగా 5,000 మందితో మరి భారీ మహాసభని తొలిసారి ఏర్పాటు చేసుకోవటం ఒంగోలు పట్టణంలో చాలా సంతోషం. అలాగనే తిరులుకా చెంచుబాబు ఆధ్వర్యంలో 1987లో ప్రకాశం జిల్లా మహాసభలు ఇక్కడ జరిగినాయి. ఆ తర్వాత మరి సుమారుగా 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ మళ్ళీ మహాసభలు జరుపుకుంటున్నాం. మా మహాసభలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కృష్ణబలి సంఘీయులో గ్రూప్ డిలో ఉన్నాము. గ్రూప్ డి నుంచి ఏకి మమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఈ రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది ఉన్నాం. మా 5 లక్షల మంది ఉంటే విద్యాగాల్లో కానీ మరి రాజకీయంగా మాకు నామినేట్ పదవుల్లో కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లా. ఈరోజు ఈ ఒంగోలు పట్టణంలో ప్రతి ప్రభుత్వానికి కానీ ప్రతి పార్టీలకు కానీ మేము ఇంత జనసంఖ్య ఉన్నాము, మేము కూడా రాజకీయంగా చైతన్యంగా ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించి ఈ రాజకీయ పార్టీలు మిగతా బీసీ కులాలకి ఏ రకమైనటువంటి నామినేట్ పదవులు ఇస్తున్నారో అలాగనే మా కృష్ణబలి సంఘీయులకు కూడా నామినేట్ పదవుల్లో కంపల్సరీగా స్థానం కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం మాది. అలాగనే విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు సరైనటువంటి మరి ప్రాధాన్యత లేదు. ఎందుకు లేదంటే మేము ఓసీ సామాజిక వర్గంతో సమానంగా గ్రూప్ డి అంటే ఆ బీసీ కులాలు ఉన్నాయి. దానివల్ల మా విద్యార్థులు మరి చదువుకొని కష్టపడి చదువుకున్నా సరే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓసీ క్యాడర్లో సమానంగా బీసీ డి ఉంది కాబట్టి మరి రిజర్వేషన్ కోటాలో మాకు అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని కంపల్సరిగా మరి ఏకి ప్రమోట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో మేము ఈరోజు ఈ మహాసభల్ని జరుపుకోవడం జరిగింది. మిగతా విషయాలు రేపు మంత్రులందరూ కూడా వస్తున్నారు. మరి టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపి గారు, మరి సెంట్రల్ మినిస్టర్ పెంసాని చంద్రశేఖర్ గారు, మరి ఈ జిల్లా నుంచి మరి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి స్థానిక శాసనసభ్యులు జనార్దరావు గారు, అలాగనే గొట్టిపాటి రవికుమార్ గారు, బాలా వీరాంజలి గారు, మరి కొల్లు రవీంద్ర గారు, నాదెండ్ల మనోహర్ గారు, మరియు ఎస్ సబితా గారు, బీసీ మినిస్టర్ సబితా గారు, మరి ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు జీవీఎస్ ఆంజనేయులు గారు, మరి ఎమ్మెల్యేలు ఎంపీలు బాలశౌరి గారు, మరి నర్సాపేట ఎంపీ లావు సీత గారు అందరూ వస్తున్నారు. వేలాదిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న కృష్ణబలి అందరూ కూడా మరి ఒంగోలు మహాసభకి వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా మరి కృష్ణబలి సంఘీయులకి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అందరికీ ముందుగా నమస్కారం. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి విచ్చేసిన మన కృష్ణబలి సంఘ సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 12వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్జీఎస్ కళ్యాణ మండపంలో మహాసభల నిమిత్తం ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ గౌరవనీయులైన ఎంపీ గారు, పార్లమెంటు సభ్యులు ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. మరి
మన సంఘీయులందరూ కూడా రేపు జరగబోయే 12వ రాష్ట్ర 14వ రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా విచ్చేసి ఒంగోలులో జరుగుతున్న మహాసభలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటేనే మనం రాజకీయ నాయకులకి మనం ఏమి కావాలో తెలుసుకొని మనం డి నుంచి ఏకి రావాలంటే మన జన సమీకరణ బాగుండాలి. ప్రకాశం జిల్లా నుంచి కూడా అందరూ రాష్ట్ర నలుమూల నుంచి అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా మనం మహాసభలు జరుపుకోవాలని సెలవు తీసుకున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.